పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ వెనక్కి పంపింది. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని, అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ తీర్పును పరిశీలించాల్సి ఉందని తెలిపింది. దీనికి సంబంధించి సిడబ్ల్యూసి అనుమతి తీసుకోకపోవడంతో ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో కూటమి భాగస్వామిగా ఉన్న ఏపీ ప్రభుత్వం అనుమతి మాత్రం సాధించలేకపోయింది. ఏపీ పోలవరం బనకచెర్ల ప్రతిపాదనపై జీకే చక్రపాణి నేతృత్వంలోని ఈఏసీ ఈ నెల 17న వర్చువల్గా సమావేశమై చర్చించింది. ఏపీ ప్రతిపాదనలతో పాటు అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకుంది. ఈమెయిల్స్, వివిధ మార్గాల్లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించింది. బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి ట్రైబ్యునల్ 1980 ఈ తీర్పునకు విరుద్ధమంటూ ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ఒడిశా, ఛత్తీస్గఢ్లో ముంపు సమస్య, న్యాయపరమైన వ్యవహారాలు ఉన్నాయని పేర్కొంది. సిడబ్ల్యూసీని సంప్రదించి వరద జలాలను సమగ్రంగా అంచనా వేయాలని కమిటీ సిఫార్సు చేసింది. పర్యావరణ ప్రభావ అంచనా, టీఓఆర్, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారాలకు సిడబ్ల్యూసీని సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు పోలవరం బనకచెర్ల ప్రతిపాదనను కేంద్రం ఏపీకి తిప్పి పంపింది.